హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జానీ మాస్టర్ కేసులో నిన్న కోర్టు అతని 14 రోజుల పాటు రిమాండ్కు విధించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసులో ఇంకా కీలక పరిణామాలు ఎటువంటివి చోటు చేసుకున్నాయి, ఏం జరిగే ఛాన్స్ ఉంది, ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ఏంటి? సో ఇటువంటివన్నీ విషయాల గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు మా ప్రతినిధి తేజ లైన్లో ఉన్నాడు. ఒకసారి అతను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ తేజ. ఆదిత్య నమస్తే. సో ఇప్పటివరకు జానీ మాస్టర్ కేసు విషయం దాదాపు 4 రోజులు అవుతుంది. అయితే ఫస్ట్ నుంచి కూడా రోజుకొక ట్విస్ట్ మనం చూస్తున్నాం. ఫస్ట్లో జానీ మాస్టర్ ఎక్కడున్నారు, ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళారు, ఇలాంటి వార్తలన్నీ కూడా విన్నాం. అండ్ నిన్న చూసుకుంటే లేటెస్ట్గా జానీ మాస్టర్ని మొత్తానికి పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కి కూడా తరలించడం జరిగింది. సెంచల్ కూడా జైలుకు కూడా తరలించడం జరిగింది. అంటే ఈ కేసు విషయంలో చాలా రకరకాల ట్విస్టులు వస్తున్నాయన్నమాట. ముఖ్యంగా ఈ బాధితురాలు ఎవరైతే ఉందో సృష్టి వర్మ, ఆమెతో పాటు మరొక 2 అమ్మాయిలు కూడా ఉన్నారు అనే వార్త కూడా వస్తుంది. స్వయంగా ఆమె చెప్పినట్టు కూడా తెలుస్తుంది. నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు వేరే వాళ్ళు కూడా ఆయన వల్ల ఇలా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళు కూడా నాలానే భయపడి ఇప్పటివరకు బయటకు వచ్చి చెప్పలేదంటూ కూడా చెప్పారు. ఆ విషయాన్ని కూడా బయటపెట్టే అవకాశం ఉంది. అంటే మరొక 2 అమ్మాయిలు కూడా పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అయితే మనం చూస్తున్నాం, ఎవరైతే జానీ మాస్టర్కి సంబంధించిన వైఫ్ ఎవరైతే ఆయుష ఉన్నారో సుమలత గారు, ఆమెను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే జానీ మాస్టర్ వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆ బాధితురాలు ఇంటికి వెళ్ళి ఆమెను కొట్టారంట. సో ఈ విషయం జానీ మాస్టర్ వైఫ్ కూడా కొన్ని ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆమె కూడా ఒప్పుకుంది. అంటే ఏ రకంగా, నేను మా హస్బెండ్తో జాగ్రత్తగా ఉండమని కొట్టానని చెప్తుంది. అంటే ఎలా, ఇది ఎందుకు కొట్టానని చెప్పట్లేదు. అంటే కొట్టడం అనేది ఒక చెంపదెబ్బ ఎవరి మీదన్నా మనం చేసుకుంటే అది కొట్టిన విధంగానే వస్తుంది. అది మందలించడం చెప్పడం కింద రాదు. మనం చేసుకుంటే ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కొట్టారనే చెప్తారు. సో అంటే ఇక్కడ కూడా ఆ రకంగానే చూడాలి. సో ఆ విషయంలో ఈ జానీ మాస్టర్ వైఫ్ని కూడా త్వరలో పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారంటూ కూడా ఒక న్యూస్ వచ్చింది. అలాగే జానీ మాస్టర్ని నిన్న 3 గంటల ఆ ప్రాంతంలో సెంచల్ కూడా జైలుకి తరలించారు. జైలుకి వెళ్ళిన తర్వాత ఈరోజు వచ్చిన మార్నింగ్ న్యూస్ ఏంటంటే, అక్కడ కొంతమంది ఖైదీలు జానీ మాస్టర్ని కొట్టారనే వార్త కూడా వచ్చింది. అంటే జానీ మాస్టర్ 16 ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారం చేశాడని, లవ్ జిహాద్, ఒక అమ్మాయిని మత మార్పిడి చేసేందుకు ప్రయత్నించాడని చెప్పి కొంతమంది ఖైదీలు కొట్టారు. అక్కడ జైలు అధికారి ఎవరైతే ఉన్నారో అతను వెంటనే చూసి అదంతా కూడా ఆపి మళ్ళీ జైలు సెల్ మార్చారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఇది ఎంతవరకు నిజం కాదా అనేది ఇప్పటివరకు తెలియదు. అంటే ఒకవేళ ఇది నిజమైతే ఖచ్చితంగా చక్కర్లు కొడుతుంది ఈ వార్త అయితే. ఎందుకంటే జానీ మాస్టర్ కేసు విషయంలో ప్రతి విషయం కూడా చాలా సెన్సేషనల్గా మారుతుంది. సో అంటే ఇప్పటివరకు ఈ వార్త అయితే బయటకు రాలేదు. సో 14 రోజుల పాటు అయితే రిమాండ్కి వదిలించారు కదా, ఇప్పుడు వాళ్ళ వైఫ్ని కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్తున్నావు కదా, ఎప్పుడు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పటివరకు జానీ మాస్టర్కి సంబంధించి ఆ బాధితురాలు ఏ అయితే ఫిర్యాదులు ఇచ్చిందో అవన్నీ కూడా వన్ బై వన్ స్టెప్ టు స్టెప్ మొత్తం కూడా సేకరించారు. దాని తర్వాత జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, తరలించారు. ఇప్పుడు ఆమె జానీ మాస్టర్తో పాటు వాళ్ళ వైఫ్ మీద కూడా ఇచ్చింది. ఇప్పుడు దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ 99% ఉందని చెప్తున్నారు. మరి చూడాలి. ఒక రకంగా జానీ మాస్టర్ వైఫ్ అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక రకంగా వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి, 2 డాన్సర్స్ దగ్గర నుంచి వచ్చిన అదంతా కూడా చూసుకోవాలి, 3 ఆమె వాళ్ళ హస్బెండ్ యొక్క ప్రెసిడెంట్ పదవి కోల్పోయింది, దాని గురించి చూసుకోవాలి. ఈ కేసు మొత్తం కూడా చాలా తలనొప్పులు అయితే ఉన్నాయి. అంటే చాలా రకాలుగా ఆమె ఇబ్బంది పడుతుందనే చెప్పాలి. బట్ ఇలాంటి టైంలోనే ఇలాంటి వార్త రావడం, కేసు వార్త మళ్ళీ రావడం నిజంగా బాధనే చెప్పాలి. సో మరి చూడాలి అసలు ఏమవుతుంది. జానీ మాస్టర్ వైఫ్ని రోజు అరెస్ట్ చేస్తారా లేకపోతే ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అనేది కూడా చూడాలి. సో అంటే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, మొదటి నుంచి కూడా ఒక టాక్ నడిచింది ఏంటంటే, జానీ మాస్టర్ కేసు విషయంలో వెనకాల ఒక స్టార్ హీరో ఉన్నారు, ఒక బడా ప్రొడ్యూసర్ ఉన్నారు. ఇలాంటి వార్తలన్నీ కూడా మనం చూసాం. జానీ మాస్టర్ అప్పుడు దొరకలేదు. సో అంటే కావాలని ఇరికించారు ఇట్లాంటి న్యూసెస్ అన్నీ కూడా చూసాం. మన మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా చాలామందిని ఇంటర్వ్యూస్ చేశారు, కొరియోగ్రాఫర్స్ని, మాస్టర్స్ని, డాన్సర్స్ని. అందరూ కూడా రకరకాల వార్తలన్నీ కూడా చెప్పారు. ఒకళ్ళు మంచారని చెప్పారు, ఒకళ్ళు చెడ్డారని చెప్పారు. సో అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పారు.
అవన్నీ ఎంతవరకు వాస్తవం కాదని తెలియదు. ఎందుకంటే పర్టికులర్ ఆ టైంలో వాళ్ళు మాస్టర్ని దగ్గర నుంచి చూసారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు షేర్ చేసుకోరు అనుకోవచ్చు. కొంతమంది ఏంటంటే మాస్టర్కి అతనికి ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా ఇది సరైన టైం కదా అని ఏమైనా 4 విషయాలు కావాలని ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్పుండొచ్చు. సో అంటే మొత్తం మీద మన అల్లు అర్జున్ గారు జానీ మాస్టర్కి బెయిల్ ఇప్పించబోతున్నారు అనే టాక్ కూడా వచ్చింది. ఇది ఎంతవరకు వాస్తవా కాదనేది తెలియదు. ఒకవేళ ఇప్పిస్తే ఒక కొరియోగ్రాఫర్కి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారని చెప్పుకోవచ్చు. దీనికన్నా ముందు ఇంకొక విషయం జరిగింది. ఏంటంటే ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో ఆమెకి అల్లు అర్జున్ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఆమె అల్లు అర్జున్ గారు వచ్చే మూవీస్ అన్నిటిలోని కూడా ఆమె ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుందని ఒక హామీ కూడా ఇచ్చారు. డైరెక్ట్గా ఆ విషయం ఫిలిం ఛాంబర్లో ఉన్న ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో ఝాన్సీ గారు కానీ భరద్వాజ్ గారు కానీ ఇలాంటి పెద్ద వ్యక్తులందరూ కూడా మీడియాకి చెప్పడం జరిగింది. మనం కూడా చూసాం, కొన్ని మీమ్స్లో వేశారు, కొన్ని పేజెస్లో కూడా వచ్చి అల్లు అర్జున్ గారు ఆదుకున్నారు అని చెప్పేసి. అట్లా అల్లు అర్జున్ గారు ముందుకు వచ్చి అట్లా చెప్పడం వల్ల ఒక రకంగా చాలా మంది దాన్ని తప్పుగా కూడా అర్థం చేసుకున్నారు, కావాలనే చేశారు అని చెప్పేసి. అంటే అల్లు అర్జున్ గారు ఆమె తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోతానంటే, లేదు ఇక్కడ నువ్వు ఉండు, ఇక్కడ మంచిగానే ఉంటుంది, ఇక్కడ అన్ని చక్కగా ఉంటే ఎవరికి ఇక్కడ సపోర్ట్ ఉండదు, అందరూ సమానమే అన్నట్టుగా ఆయన సపోర్ట్ చేశారు. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అందరూ కూడా. జానీ మాస్టర్ ఈ పోక్సో కేసు కింద నమోదైంది కదా, దీంట్లో అంత ఈజీగా బెయిల్ దొరకదు అని కూడా అంటున్నారు. ఎందుకంటే జానీ మాస్టర్ 4 రోజులు హైడ్ లో ఉన్నారు కదా, అప్పుడు కూడా ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నం చేశారు. కాకపోతే ఆ తర్వాత ఆయన మీద పోక్సో కేసు నమోదైంది. సో అప్పుడు ఆయన లీగల్ టీం కూడా లేదంటే మీరు లొంగిపోండి, పోక్సో కింద ముందస్తు బెయిల్ కూడా మీకు దొరకదు, లొంగిపోవడమే బెటర్ అని చెప్పినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో దీని గురించి ఏమైనా చెప్తావా? జానీ మాస్టర్ కేసు అని కాదు, చాలా మంది ప్రముఖులు, చాలా మంది పెద్ద వ్యక్తులు, మనం చాలా ఇష్యూస్లో మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఎంత పెద్ద కేసు అయినా, ఫోక్స్ అని ఏ కేసు అయినా సరే బెయిల్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇప్పుడు జానీ మాస్టర్ వైపు నుంచి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అతను ఖచ్చితంగా జానీ మాస్టర్కి బెయిల్ తీసుకొచ్చే అవకాశం తీసుకొస్తాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అతని దగ్గర ఏమున్నాయి, అసలు ఈ సాక్ష్యాధారాలు ఏమున్నాయి, అతనికి ఎటువంటి సంబంధం లేని సాక్ష్యాధారాలు ఏమున్నాయి, అవన్నీ కూడా బయటకు తీసుకొస్తాడు. శారీరక సంబంధానికి సంబంధించిన సాక్ష్యాధారాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే పూర్తిగా ఒక ఆరోపణ అతని మీద ఉంది, లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పేసి. అండ్ ఇంకొకటి, జానీ మాస్టర్ స్వయంగా ఒప్పుకున్నాడనే వార్త కూడా వచ్చింది. అంటే ఫస్ట్ నుంచి కూడా మనం చెప్తున్నాం, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అని చెప్పేసి రకరకాల ఆరోపణలు, రకరకాల మాటలు అన్నీ కూడా వస్తున్నాయి. మరి ఇది నమ్మొచ్చా నమ్మకూడదు అనేది తెలియదు. అయితే అల్లు అర్జున్ గారు బెయిల్ ఇప్పించడానికి ముందుకు వచ్చారు, ఆయన ఇప్పిస్తున్నారు అనేది కూడా వచ్చింది. ఇది అంత నిజమా అబద్ధమా అనేది కూడా తెలియదు. సో ఆమె జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, దీని వెనకాల ఒక పెద్ద హీరో ఉన్నారు, ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఇట్లా ఆమె కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా మనం చూడాలి, వెయిట్ చేయాలి. అసలు ఏమైనా పేర్లు బయటకు వస్తాయా లేదని కూడా వెయిట్ చేయాలి. ఒకవేళ ఒక పెద్ద హీరో ఉన్నాడు, ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నా సరే వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక ఆడబిడ్డకి సపోర్ట్గా నిలిచారు. ఇక్కడ జానీ మాస్టరే స్వయంగా ఒప్పుకున్నట్టు, లేకపోతే నిజంగానే ఆమె ఏ అయితే ప్రూఫ్స్ అన్ని కూడా ఇచ్చిందో అందులో జరిగినట్లు ఉన్నాయి కాబట్టి జానీ మాస్టర్ తప్పు చేసినట్లయితే వాళ్ళకి ఆమె సపోర్ట్ చేయడం ఖచ్చితంగా మంచిదనే చెప్పాలి. అలాగే అసలు ఈ కేసు తెర మీదకి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, రావడానికి గల కారణం ఏంటంటే జానీ మాస్టర్ దగ్గర ఎవరైతే ఈ లేడీ కొరియోగ్రాఫర్ ఉన్నారో జానీ మాస్టర్ అసిస్టెంట్, ఆమె ఎప్పటి నుంచో చేస్తుంది, 5 సంవత్సరాల నుంచి చేస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. గత 5 రోజుల నుంచి కూడా పూర్తి విషయాలన్నీ కూడా అందరూ చూస్తున్నారు, అందరికీ తెలుస్తుంది. కాకపోతే రీసెంట్గా మన విశ్వక్సేన్, మాస్కదాస్ విశ్వక్సేన్కి సంబంధించి ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తుంటే ఒక చిన్న ఇష్యూ అయిందంట జానీ మాస్టర్కి, అసిస్టెంట్కి. సో అప్పుడు ఇంకా చాలా రోజులు వెయిట్ చేసా, ఇక వెయిట్ చేయను నేను. వేరే తోటి కొరియోగ్రాఫర్స్తో కూడా చర్చించి డెసిషన్ తీసుకుని ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందని చెప్తున్నారు. అలాగే గతంలో ముంబై ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా జానీ మాస్టర్ అసిస్టెంట్ మోయిన్ మాస్టర్ దగ్గర కూడా ఈ విషయాన్ని తను షేర్ చేసుకుందంట. ఇట్లా ఉంది పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, భయపెడుతున్నారు, భయం వేస్తుంది, ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను, ఆఫర్స్ రాకుండా చేస్తాను అని చెప్పేసి అంటున్నారు. నా ఫ్యామిలీ నా మీద ఆధారపడి ఉంది, ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియకపోతే అప్పుడు మోయిన్ మాస్టర్ కూడా నువ్వు ధైర్యంగా, అది నిజమైతే నువ్వు ధైర్యంగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, చాలా ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో అని చెప్పేసి కూడా అతను కూడా చెప్పాడంట. ఆ విషయం కూడా తను షేర్ చేసుకుంది. ఎలా షేర్ చేసుకుందనే విషయం తెలీదు. అంటే ఇవన్నీ కూడా
వస్తున్న వార్తలు. అలాగే మోయిన్ మాస్టర్ గురించి కూడా చూస్తే గతంలో జానీ మాస్టర్ దగ్గర చేసేవాడు, చాలా మంచి హిట్ సాంగ్ చేశారు వాళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా. అతను కూడా జానీ మాస్టర్ దగ్గర నుంచి బయటకు వచ్చేసాడు. పలు ఇంటర్వ్యూలో కూడా తనకి జరిగిన అన్యాయాన్ని కూడా చెప్పాడు. తనకి ఏదైతే జరిగినాయో అన్యాయం, అక్కడ సాంగ్స్కి కొరియోగ్రఫీ చేసే ఛాన్సెస్ రాకుండా అడ్డుకున్నాడు, అలాంటి విషయాలు కూడా అతను చెప్పడం జరిగింది. సో మొత్తం కూడా ఇక్కడ ఎట్లా ఉందంటే ఈ డాన్సర్స్ కానీ కొరియోగ్రాఫర్స్ కానీ జానీ మాస్టర్కి మొత్తం వ్యతిరేకంగా ఉన్నారు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం కొంతమందినే చూసాం, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరు మీడియా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం చేయట్లేదు. అంటే మళ్ళీ మాకు ఫ్యూచర్ ఉండదేమో ఇలా చెప్పామని చెప్పి భయపడుతున్నారు. వాళ్ళందరూ కూడా మంచి చెడ్డ ఏదున్నా సరే ముందుకొచ్చి చెప్తే, జానీ మాస్టర్ మంచోడని చెప్తే ఖచ్చితంగా అతను ఒక నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏ రకంగా, ఏ తప్పు చేయకపోతే సృష్టి వర్మ మంచిదని చెప్తే ఆ సృష్టి వర్మకి సపోర్ట్ ఉండి, ఒక ఆడబిడ్డకి సపోర్ట్ ఉండి, ఒక ఆడబిడ్డని రక్షించేందుకు ప్రయత్నించారని చెప్పొచ్చు. కానీ ఇక్కడ అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు, ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా సైలెంట్గా ఉండిపోయారు. అలాగే చాలామంది కూడా జానీ మాస్టర్ కేవలం కొరియోగ్రఫీ, సినిమాలో సాంగ్స్ కొరియోగ్రఫీ చేయడం కాదు, వాళ్ళు షోస్లో కూడా పాల్గొంటారైనా. సో ఢీ షో మనందరికీ బాగా తెలుసు. సో చాలామంది కూడా ఢీ షో మీద విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు. ఢీ షోలో జానీ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ, మిగతా ఎవరైతే ఉన్నారో జడ్జిలు వాళ్ళు కానీ ఒక కామెడీ క్రియేట్ చేయడం, ఢీ షోని ఒక కామెడీ షో కింద చేసేసారు. ఒకప్పుడు ఢీ అంటే చాలామంది డాన్సర్స్కి ఇన్స్పైర్, ఎప్పుడు ఢీ షో వస్తుందా, ఎప్పుడు వెన్స్డే వస్తుందా, ఎప్పుడు షోని చూద్దాం అని వెయిట్ చేసేవాళ్ళం. చాలామంది ఢీ షోని చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. అప్పట్లో చాలామంది వచ్చేవారు, ఎన్టీఆర్ గారు కానీ, ప్రభాస్ కానీ, అల్లు అర్జున్ గారు కానీ స్పెషల్ గెస్ట్ కింద వచ్చేవారు ఫైనల్ ఎపిసోడ్. అందరూ కూడా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం ఎప్పుడు ఇండస్ట్రీకి వెళ్దాం, మనం ఎప్పుడు మన డ్యాన్స్ని బయట పెడదాం, మనల్ని మనం చూపించుకుందాం, మన సత్తా చూపించుకుందాం అని ఆ రకంగా ఉండేది మొత్తం కూడా. ఎప్పుడెప్పుడు షో చూద్దామా వెయిట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం చూడాలంటే చాలా బోర్ కొడుతుంది. అసలు డ్యాన్సే లేదు, కామెడీ తప్ప డ్యాన్స్ ఏం లేదు, పంచ్ డైలాగులు తప్ప ఇంకేం లేదని చెప్పేసి చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు. నేను ఇప్పటివరకు చాలా కామెంట్స్ కూడా చూసా, ముఖ్యంగా ఆదిని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఆది మనందరికీ బాగా తెలుసు, ఆది ఒక మంచి కమీడియన్, అతను పంచులతో అందరినీ నవ్విస్తాడు. కాకపోతే అది జబర్దస్త్ వరకు అయి ఉంటే బాగుండు, అది ఢీ షోలో కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అది కాస్త చాలా కామెడీ అయిపోయి అక్కడ కామెడీ మాత్రమే ఉండి డ్యాన్స్ ఎక్కడ కూడా కనిపించట్లేదని చాలామంది వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో చూద్దాం, మరి ఇంకా చాలామంది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ అమ్మాయి ధైర్యంగా వచ్చింది కాబట్టి ఇలాంటి బాధితులు ఇంకెవరన్నా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పే ఛాన్సెస్ ఈరోజు క్రియేట్ చేసింది ఆ అమ్మాయి. సో చెప్తే మరి ఎలాంటి వ్యక్తులు బయటపడతారో, వాళ్ళ నిజస్వరూపం బయటపడే ఛాన్సెస్ ఉంటుంది.